యువతను క్రీడలు సన్మార్గంలో నడుపుతాయన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఆటలు ఆడితే యువత చెడు మార్గానికి దూరంగా ఉంటారన్నారు. జైపూర్లో వివి క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహించిన నిర్వాహకులకు అభినందనలు తెలిపారు వివేక్. తన తండ్రి కాకా వెంకటస్వామి ఆదేశాలతో హైదరాబాద్లో అన్ని హంగులతో ఇంటర్నేషనల్ స్టేడియం నిర్మాణానికి స్పాన్సర్ చేశామన్నారు వివేక్. మంచిర్యాల జిల్లా జైపూర్ వివి క్రికెట్ టోర్నమెంట్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. క్రీడాకారులతో కలిసి కాసేపు క్రికెట్ ఆడారు. ప్రచారం చేస్తున్న అన్ని చోట్ల కూడా డ్రగ్స్ దూరం పెట్టాలి. స్పోర్ట్స్లో వీళ్ళందరూ కూడా స్పోర్ట్స్ ఆడితే ఒక డైవర్షన్ ఉంటుందని చెప్పి ఒక మంచి కార్యక్రమము పోలీస్ కూడా తీసుకోవడం జరిగింది. కానీ ఈ కార్యక్రమము మన యువతకు ఎంగేజ్ చేయడానికి ప్రత్యేకంగా మనందరి గ్రామ పెద్దలకు అందరి పైన ఉన్నది. ఎందుకంటే వాళ్ళకి ఏదో ఒక అవకేషన్ పెట్టాలి. వాళ్ళకి ఏదో ఒక స్పోర్ట్స్లో వారికి బిజీ చేస్తే వాళ్ళు కూడా అదే ఫైటింగ్ స్పిరిట్ తోని మేము గెలవాలి. నిజంగా ఇవాళ చాలా సంతోషంగా అనిపించింది. ఈ లాస్ట్ బాల్లో ఎవరైతే గెలవడం ఓడిపోవడం, ఎందుకంటే మంచి గుర్తుంది ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ షార్జాలో అయినప్పుడు లాస్ట్ బాల్ జావేద్ మియాదాదు 4 కొడదామని ప్రయత్నం చేసిండు కానీ అవుట్ అయిపోయిండు. ఇండియా గెలిచింది. ఇవాళ కూడా ఈ ఇట్లా కాంపిటీషన్ ఉన్నప్పుడు అది నిజంగా టాలెంట్ అంతా కూడా బయటకు వస్తుంది. చాలా సంతోషంగా ఉంది. మీరందరూ కూడా మంచిగా ఆడినందుకు. హైదరాబాద్లో క్రికెట్ స్టేడియం కావాలంటే అప్పుడు నన్ను పిలిచి నాకు ఆదేశాలు ఇచ్చినారు. మీరు ఈ స్టేడియంని స్పాన్సర్ చేయాలంటే అప్పుడు విశాఖ ఇండస్ట్రీస్ స్పాన్సర్ చేసి మన రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియంని స్థాపించడం జరిగింది.